కళ్ళక కళ్ళకి అంటున్నారు. చెప్పండి. స్కూల్ పిల్లలు జాయిన్ అయ్యి కాలేజీకి వచ్చారు, ఇంకా కప్పు లేదు. ఈసారి ఆ నిజం జరగబోతుందని చెప్పండి. ఇంకా నిజం కాదు, వాళ్ళ పిల్లలు పుట్టబోతున్నారు, అది నిజం. అంటే ఇప్పుడు నెక్స్ట్ ధోని కప్పు వస్తుంది అంటారు. అంటే నిలబడగలడా ధోని, లేకపోతే నిలబడక్కర్లేదండి, ఉంటే చాలు. వీల్ చైర్ లో అన్నా కూర్చుంటే చాలు, ఐడియాలు ఇస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఐడియా ఇస్తాడు. ధోని అంటారు. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తాడండి, ఆడిస్తాడు. మీ కోహ్లీ చెప్పలేదు, ధోని చెప్తాడు. ఇంకేముంది, ఏది చెప్తాడు? ఫీల్డింగ్ సెట్టింగ్. మరి ఎప్పుడు అంత ఫాస్ట్ స్టంప్ చేసినాడు ఎవడన్నా ఉన్నాడా? మీరు ధోని గురించి మాట్లాడుతున్నారు కదా, ఫాస్ట్ స్టంపింగ్ ఎవరిది ఉందండి? గూగుల్లో కొట్టండి. హైయెస్ట్ రన్ రేట్స్ ఎవరు ఉన్నాయి? కొట్టండి. రన్ రేట్ ఎందుకండి? రన్ రేట్ ఎందుకండి అంటే వికెట్లు తీసేయడం వల్ల వచ్చేస్తుందా గేమ్? రన్ రేట్ తీయడం వల్ల వస్తుందా గేమ్? కప్పు కొట్టలేనా అసలు మాట్లాడకూడదండి ఇక్కడ. అయితే అసలు ఇంటర్వ్యూకి రావడం వేస్ట్. డబ్బులు పెట్టి కప్పులు కొనేసిన వాళ్ళు కూడా రాకూడదండి. రాకూడదా? అయితే మీ వాళ్ళు అసలు అందుకే మా వాళ్ళు రాలేదు. నేను ఏంటంటున్నాను, మా వాళ్ళు నిజాయితీగా కప్పు కొట్టే వస్తారు ఎప్పుడైనా. నిజాయితీగా కప్పు అంటే ఎన్ని సంవత్సరాల దాకా నేను రాకపోవడం కారణం ఏంటంటే ఈసారి మా వాళ్ళు నిజాయితీగా కప్పు కొడతారు, వస్తారు. చూడండి ఎవరు కొడతారో కప్పు చూడండి. ఈయన వాదన నిజం అవుతుందా, నా వాదన నిజం అవుతుందా, మీరే డిసైడ్ చేసుకోండి. కామెంట్ రూపంలో పెట్టండి. ఓట్ చేయండి గైస్, మీరు ఓట్ చేయండి గైస్. ఆర్సీబీ గెలుస్తుంది అంటే రెడ్ హార్ట్ పెట్టండి. చెన్నై గెలుస్తుంది అంటే ఎల్లో హార్ట్ పెట్టండి. చెన్నై అసలు లేదు, నెక్స్ట్ ఇయర్ అంట. ఓకే చూద్దాం, కంగ్రాచులేషన్స్. లేదా ముంబై పెట్టండి, పంజాబ్ సింబల్ పెట్టండి, ఏ సింబల్స్ అన్న పెట్టండి. హ్యాపీ. ఆర్సీబీ తప్ప ఏ సింబల్స్ అన్న పెట్టుకోండి. వీళ్ళకి ఆర్సీబీ మీద ఉన్నది కోపం, పగ, కోపం కాదండి, గెలలేదనే బాధ. ఇప్పుడు ఈయన చెప్పాలంటే ఒక టీం గురించి చెప్పచ్చు కదా, సిఎస్కే లేకపోతే ఆయన నచ్చిన టీం పేరు ముంబై చెప్పాలి. మొత్తం 3 టీంల పేర్లు చెప్పాడు ఈయన. ముంబై గెలిస్తే ముంబై గెట్టండి, జీటీ గెలిస్తే జీటీ గెట్టండి. బెంగళూరు ఆయన ఈ ఒక్క టీంకి భయపడుతున్నాడు. అంటే ఈయన దగ్గర ముగ్గురు టీంలు పెట్టుకొని ఒక్క టీమే ఉంది అవతల పక్క, ఆ టీంకి భయపడుతున్నాడు. చెప్పకండి, భయం గురించి అసలు చెప్పకండి. చెన్నై చూపించారు అందరికి. ఈవెన్ ఇంటికి వెళ్ళిపోయినా సరే లాస్ట్ మ్యాచ్ అలా గెలిచి చూపించారు చూసారా. 220+ స్కోర్, జీటీ నెంబర్ 1 టీం ఓడించారు. 222-7 కొట్టింది నిన్న చేసి. అది ఎలా ఆడింది మరి? అంటే ఇప్పుడు మీరు మళ్ళీ మాట్లాడేస్తారు ఒక్క నాట్అవుట్ వల్ల మా వాడు ఓడిపోతారు అంతే. ఓకే గైస్, ఓట్ చేయండి. మీరు చెప్పండి ఈసారి అలాగే ఆర్సీబీ గెలుస్తుందని కామెంట్ రూపంలో పెట్టి తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, తెలియచేయండి. ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ వస్తారో మేము డిసైడ్ అవుతాం. లాయల్ ఫ్యాన్ బేస్ ఎవరికి ఉందో తెలుసుగా. ఎస్ఎల్ఆర్ కప్ నమ్మదే. ధోనిని గుర్తు పెట్టుకుని ఓటేయండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళు ఆర్సీబీ వాళ్ళు చాలా చాలా గట్టిగా ఉన్నారు. గెలుస్తాము, గెలిచి తీరుతాము, కప్పు పట్టుకెళ్ళి గట్టిగానే ఉంటారు, మీకు మెత్తబడిపోతాము అని చెప్తున్నారు. సో అదేవిధంగా సిఎస్కే నుంచి ఆర్సీబీ తప్ప మిగతా ఏ టీం అయినా గెలుస్తుంది, కానీ ఆర్సీబీకి గెలిచే అవకాశం. మీరు ఇక్కడ ఆలోచించి చూస్తే ఆయన ఒక టీంనే పక్కన పెట్టేసి 3 టీంలు ఒక టీం మీద తోలుతున్నారు. అంటే ఆ టీం ఎంత బలంగా ఉంటే 3 టీంలు పడాలి, మీరు ఆలోచించండి. అంటే ఒక సిఎస్కే వాళ్ళు ఏమంటున్నారంటే, సో ఆర్సీబీకి దమ్ముంది కాబట్టి ఆర్సీబీ మీద 3 టీంలు అటాక్ చేయడానికి రెడీ అయ్యాయని ఈ సిఎస్కేతో కలిపి ఒక పసుకొన్న టీం అండి, పసుకొన్న టీం బెంగళూరు. ఈ 3 టీంలు కలిస్తే ఒక పసుకొన్న టీం. సో పసికొండల మీద పెద్ద పంజా వేయడానికి మిగతా 3 టీంలు వస్తున్నాయని పెద్ద పెద్ద సింహాలు ఎదురు చూస్తున్నాయి. సో ఆ సింహాలన్నింటినీ చిరుత ఏ విధంగా కొడుతుందో చూద్దాం. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం తెలుసుకుందాం. మ్యాచ్ అయిన తర్వాత మరొక ఇంటర్వ్యూ చేద్దాం. ఆ రోజు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది ఒక కొలిక్కి వస్తుంది కాబట్టి ఆ రోజు చూద్దాం. ఈరోజు మీరు అందరూ కామెంట్స్ పెట్టండి. సిఎస్కే ఆల్రెడీ అవుట్ అయ్యి ఉన్నది. సో మిగిలిన 4 టీంల్లో మీకు నచ్చిన టీం ఏదో ఏ టీంకి సపోర్ట్ చేసినా చెన్నైకి సపోర్ట్ చేసినట్టు. సో ఏ టీంకి సపోర్ట్ చేసినా చెన్నైకి సపోర్ట్ చేసినట్టు అని చెప్తున్నారు. అది ఆర్సీబీతో కలిపా కాకుండా అనేది తెలియదు. సో ఆర్సీబీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటే ఆర్సీబీ వాళ్ళు కామెంట్ చేయండి ఆర్సీబీ అని. లేదు ఏ టీం గెలుస్తుంది, ఏ టీం బలంగా ఉన్నదని తెలుసుకోవాలనుకుంటే ఆ టీంకి మీరు ఖచ్చితంగా మీ యొక్క మెసేజ్ రూపంలో, లైక్స్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. అయిపోయిందా?